మిత్రులారా, ఆర్ఎస్ఎస్ గురించి నోటికొచ్చినట్లు కారు కూతలు కూసేటటువంటి ప్రియాంక ఖర్గేకి బీజేపీ నేత అయినటువంటి ప్రతాప్ సింహ చక్కటి కౌంటర్ అయితే ఇచ్చినాడు. ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్కి దేశభక్తి ఉంటే భారతదేశ జెండా ఎందుకు తమ ఆఫీస్ మీద ఎగరేయలేదు అన్నట్టు మాట్లాడినాడు. దానికి తగ్గ ఆన్సర్ ఇచ్చాడు మన ప్రతాప్ సింహ. భారతదేశంలో ప్రైవేట్ ప్లేస్ కానీ ఆఫీస్ పైన కానీ మరి ఎక్కడైనా సరే దేశ జెండా అలా ఎగరేయకూడదని చెప్పేసి ఒక చట్టం ఒకటి ఉండాలి. ఆ విషయం కూడా తెలియదు అని చెప్పేసి ఘాటైనటువంటి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ విషయంలో ఏమి జరిగిందని చెప్పి కళ్ళు తెరుచుకునేటట్టు చేశాడు. ఈ నవీన్ జిందాల్ అనే ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ ఆయనే. సరే, ఏదో వాళ్ళ కంపెనీ మీద ఏదో జెండా ఎగరేస్తున్నాడు. మెట్తో ఒకటి కేసు పెట్టి జరిగేటివన్నీ జరిగినాయి, చేసేటివన్నీ చేశాను. నీకు ఆ మాత్రం కూడా తెలియదా? అదన్నా నీకు గుర్తుందా లేదా? నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రతాప్ సింహ ఈ ప్రియాంక ఖర్గేకి ఏమిలే కారం అద్దినాడు. అట్నే అది విషయం అయితే. అయినా పచ్చ కామెరలు చూసేవాడికి లోకం అంతా పచ్చగానే కనపడినట్టు వీళ్ళకి ఎట్లాగో దేశభక్తి ఉండదు. వీళ్ళు మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడాలి ఇంకా?